ప్రజలారా అందరికీ జై శ్రీరామ్. పవన్ కళ్యాణ్ చెప్పేటి శ్రీరంగ నీతులు ఇదేంటి ఇది శ్రీరంగ నీతులు వద్దు, ఒక్కసారి వెనక్కి చూడండి. పవన్ కళ్యాణ్ భాగవతం ఇది. పవన్ కళ్యాణ్ గురించి ఉన్న నిజాలన్నీ బయటపెట్టనీకి అసలు పవన్ కళ్యాణ్ ఏం చేసిండు? సాధారణమైన ఎమ్మెల్యే, ఒక సాధారణమైన ఎమ్మెల్యే ఇన్ని భాగవతాలు చేస్తే, ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టరు, 155 మంది ఎమ్మెల్యేలు, 25 ఎంపీ స్థానాలతో ఏం చేసిండు? ఇవి క్యాజువల్గా మాట్లాడుకుంటే, అంటే ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పావలా కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఆయన చేసిన తప్పులు టక్కి మనం వేల మీద లెక్క పెట్టాలి. 3 పెళ్ళిళ్ళు, ఏ భార్యను దగ్గరించుకుంటూ లేదో మీకే తెలియాలి ప్రజలారా. ఇంకోటి, ఫస్ట్ కులమద్ద అన్నాడు, అంటే కులాల రాజకీయం చెయ్యా అని చెప్పిండు. తర్వాత కుల రాజకీయం చేసిండు. తర్వాత ఏదైతే మనకు మత రాజకీయం చేయా అని చెప్పిండు. తర్వాత మతం అంటే హిందూ ధర్మం అంటూ రాజకీయం చేసిండు. కానీ అప్పటి వరకు అధికారంలోకి వచ్చిండు. ఇది ఒకటి ఉందా? తర్వాత భాషా రాజకీయం, భారతదేశంలో భాషా రాజకీయం చేయొద్దు, భారతీయులమందరూ ఒక్కటే అన్నాడు. కానీ ఈయన భాషా రాజకీయం కూడా చేసిండు. అంటూ నేను కాదు, మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ మాట్లాడుకుంటుంది. ఇది ఇలా ఉంటే చిన్న విషయం. ఇప్పుడు ఎమ్మెల్యే గురించే నేను ఎన్ని నిజాలు చెప్పినో మీరే అర్థం చేసుకోవాలా. ఇంకోటి, ఇక ఆయన మంచి పనులు అంటే పక్కొని, కానీ మా జగనన్న 5 సంవత్సరాలు సీఎంగా ఉండి ఆంధ్రప్రదేశ్ను ఎంత అభివృద్ధి బాటలో నడిపించిండు అంటే ఈ వీడియోనే మీకు సాక్ష్యం. ప్రతి చోట్ల చిన్న ఉల్లిపాయలు అమ్ముకునే వాడి దగ్గర కూడా ఫోన్ పే, గూగుల్ పే ఉన్నాయండి. కానీ మద్యం షాపుల్లో లేవు. ఎందుకంటే దీని మీద వచ్చిన ఆదాయం సక్రమంగా గవర్నమెంట్ కొంత జరిగి జగన్ రెడ్డికి జే ట్యాక్స్ పేరుతో వెళ్తోంది. అవి లెక్కలు తెలుస్తాయని చెప్పి ఈ రోజు గూగుల్ పే, ఫోన్ పే లేకుండా చేశారండి. సంవత్సరానికి 5,000 కోట్ల ఆదాయం జగన్ రెడ్డి సొంత ఖజానాలోకి వెళ్తుంది, ప్రభుత్వ ఖజానాలో కాదు. కేవలం మద్యం మీద ఈ రోజు సంవత్సరానికి 5,000 కోట్ల ఆదాయము, ఎలాంటి జిఎస్టీ, ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, అంటే క్యాష్ మార్గాన. ఆయన ఏదైతే ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన వాక్యాలు ఏంది ఆయన అంటే, నన్ను ఒక్క ఛాన్స్ ఇవ్వర్రి, నన్ను ఒక్కసారి సీఎంని చెయ్యండి, చేస్తే మద్యపానం నిషేధం చేస్తాను. తర్వాత ఎంపీ ఎలక్షన్లప్పుడు మనము 25 మంది ఎంపీ సీట్లను గెలుచుకుంటే మనకు ప్రత్యేక హోదా దేనికైనా వెనకాడనంటూ పగడ్బాలు పలికిండు. తర్వాత 3 ముక్కల రాజధాని అంటూ వైజాగు, విశాఖపట్నము, ఇంకా చూసుకుంటే ఇది మన దీని పేరు రావడం కర్నూలు ఏదో అన్నట్టు, ఇలా 3 పేర్లను ప్రకటించడం జరిగింది. మళ్ళా దేన్నన్నా రాజధాని చేసి డెవలప్ చేసిండా అంటే లే. అన్నకి ఇంగ్లీష్ వస్తుందా అంటే ఐఎమ్ ఈటింగ్ మార్నింగ్, ఓకే, ఆఫ్టర్ నైట్ ఈటింగ్, లైట్ డ్రింకింగ్, ఐఎమ్ స్లీపింగ్. ఇలాంటి ఇంగ్లీష్, అంటే పల్లెటూరులో మాట్లాడేటువంటి ఇంగ్లీషు. అన్న మళ్ళా సీఎం, చీఫ్ మినిస్టరు, ఇంకా ఈయన చేతుల కింద ఉన్నటువంటి ఐటీ శాఖ చెప్పుకుంటా పోతే ఎన్ని ఉన్నాయి అనుకుంటే, ఒక్క ఐటీ శాఖ ఉండే ఆయన పేరు ఏందో కూడా మర్చిపోయినాం. కానీ ఆయనకైతే వల్ల ఇంగ్లీష్ వస్తూ ఉండే. పక్కనే ఉన్న మన అదే సేమ్ ఇటు జగన్ ప్రభుత్వము, ఇటు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు కేటీఆర్ ఏమో పక్క ఇంగ్లీష్ మాట్లాడితే అసలు తెలుగు మాట్లాడుతుండా, ఇంగ్లీష్ మాట్లాడుతుండా, ఏ భాష మాట్లాడుతుండో అర్థం కాకపోతుండే. అవి ఐటీ మినిస్టర్ అంటే కనీసం గారకన ఉండాలి. ఎంత కాదనుకున్నా కేటీఆర్ను ఐటీ మినిస్టర్గా పొగడక తప్పదు. ఇప్పుడు ఇక్కడ
ఇదైపోయిందా? 25 మంది ఎంపీలను గెలిపించిన తర్వాత ఏం చేసిండు? మళ్ళా తెరచాటు రాజకీయం. ఏ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోడ్డు మీదకి రాలే, ఎవరిని పరామర్శించలే. ఆయన ఓట్ల కోసమేమో, ఆయన గెలవడం కోసమేమో 2019లో ఓదార్పు యాత్ర చేసిండు. ఓదార్పు యాత్ర చేసి ఇల్లుకు తిరిగి నాకు ఒక్కసారి ఓటేయండి, మా నాయన ముఖం చూసి ఓటేయండి అంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ విచ్చలవిడి రౌడీ గ్యాంగ్ను వెంటేసుకొని వాళ్ళను అయ్య పేరుతో గెలిపించిన తర్వాత మద్య నిషేధం అన్నాడు, అది లేదు. మరి మన ఆంధ్ర ప్రజలు మీడియా ముఖంగా చెప్తున్నటువంటి నువ్వు అసలు ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ కోడ్ ఎందుకు వాడలేదు? వైన్సులలో ఏదైతే మనకు బార్ షాపులలో ఎందుకు వాడలేదు? దాని వలంగా డైరెక్టు బ్యాంకుకు మనీ అనేది సెండ్ అవుతుంది. మనీ సెండ్ అయిన తర్వాత దాంట్లో జిఎస్టీ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. అన్నీ ఇవ్వంగా మనకు మిగిలేది బొక్కేందని ఏ వైన్స్లో కూడా ఈయన స్కానర్లు పెట్టించలే, ఫోన్పే నంబర్లు పెట్టించలే, అంతా క్యాష్ మాదిరి. దాని ఏంది బూమ్ బూమ్ అంటూ బీళ్ళు కొత్త రకరకాలు, ఇంకా ఇలా మాట్లాడితే ఘోరంగా ఉన్నాయి. ఏంది జగన్మోహన్ రెడ్డి సొంత పేర్లతో బీళ్ళు పెట్టిండట. ఆంధ్రప్రదేశ్ నడుస్తా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి మాత్రం మహిళల చెప్పులతో చీపులతో కొట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. ఈ రోజు ఏంటంటే కొత్తగా బార్ లైసెన్స్ ఇస్తా ఉన్నారు, కానీ మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి మరి బార్ లైసెన్స్ ఎందుకు ఇస్తున్నారంటే ఇప్పుడు వస్తున్న ఆదాయం సరిపోక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, అలాగే ఈ బార్ లైసెన్స్ ఇస్తా కూడా ఏం చెప్పారంటే వాటన్నిటిని పారదర్శకంగా చేస్తాము అది ఇది అని చెప్పి ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఇది రాజకీయ నాయకులకి ఎవరైతే ఒత్తులుగా వాళ్ళకి వ్యవహరిస్తా ఉన్నారో రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా వాళ్ళకి తగిన వాళ్ళకే వాళ్ళు లైసెన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళ ఆదాయాన్ని వాళ్ళు ఇచ్చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈయనకు నచ్చిన వాళ్ళకు బార్ లైసెన్స్ ఇచ్చుకుంటూ ఈయనకు నచ్చిన వాళ్ళకు విచ్చలవిడిగా మద్యం ఏర్లై పారింది. అది 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమంది ఆడబిడ్డలు మాయమైర్రు అని చెప్పింది పవన్ కళ్యాణ్. రేషన్ మాఫియాను పట్టుకున్నది పవన్ కళ్యాణ్. ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి చిన్న 2 గ్రామాలకు నడుచుకుంటూ వెళ్ళి ఆయన కాలినడకతో ఫోకస్ అయిన ఆ గ్రామాలకు రోడ్లు, నీళ్లు, విద్య, వైద్యము అలాగే ఉపాధి కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ పట్టుకొని ఈరోజు కొన్ని మీడియా ఛానళ్ళు ఏం మాట్లాడుతున్నాయో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. సరే, దీంతో ఇప్పుడు మీరు విన్న ఓన్లీ మనకు గెలిస్తే మద్యం నిషేధం అని చెప్పినటువంటి డైరెక్ట్ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే. కానీ పవన్ కళ్యాణ్కు జగన్మోహన్ రెడ్డి భయపడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఉన్న ఫాలోయింగ్ ఆల్రెడీ నిన్న హరిహర వీరమల్లు టీజర్ తోటే అర్థమైపోయింది. 24 అవర్స్లో 50 మిలియన్ వ్యూస్, 24 గంటలల్లా 5 కోట్ల అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరూ చూసినట్టే. ఇక 50 మిలియన్ అంటే 50 మిలియన్ల మంది చూడడం జరిగింది. దాంతో అర్థమైపోయింది ఇంకా పవన్ కళ్యాణ్కు ఎంత ఫాలోయింగ్ ఉంది అన్నది. మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఏదైతే మనకు సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఎగబడుతున్నటువంటి నాలాంటి లుచ్చాగాళ్లకు త్వరలోనే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. నాకు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.